హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హైకోర్టులో పెన్షనర్లకు సంబంధించి కమ్యుటేషన్ రికవరీపై గౌరవ జడ్జి గారు సంచలన తీర్పండి. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కమ్యుటేషన్ రికవరీ నిలుపుదలపై పెన్షనర్ల న్యాయ పోరాటంలో కొత్త ఆశలండి. అంటే జడ్జి గారు ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. సో ముందుగా ఏపీ రాష్ట్ర పెన్షనర్ల సంఘం కమ్యుటేషన్ రికవరీ నిలుపుదలకు సంబంధించి గౌరవ హైకోర్టు ద్వారా అందరికీ ఒకే విధమైన పరిష్కారం కల్పించేలాగా జనరల్ ఆర్డర్ కోసం కృషి చేయాలని పెన్షనర్లు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి ప్రకారంగా ప్రస్తుతం గౌరవ హైకోర్టులు ఇచ్చే తీర్పులు తుది తీర్పులు కాకుండా మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే అవుతున్నాయి. అది గమనించాలి. తుది తీర్పు అయితే కాదు. సుప్రీంకోర్టు తుది తీర్పు ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే తుది తీర్పు అనేది మనకు రావటం జరుగుతుందనమాట. మన హైకోర్టులు ఇవన్నీ చెప్పినా సరే ఇవన్నీ మధ్యంతర తీర్పులు మాత్రం ఉత్తర్వులు అయితే అవుతాయి. సో ఈ మధ్యంతర ఉత్తర్వులు మొదట హర్యానా, తర్వాత తెలంగాణ, ఇప్పుడు ఏపీ పెన్షనర్లకు స్ఫూర్తిదాయకంగా కల్పిస్తున్నాయి. అంటే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయండి. పెన్షనర్లకి అనుకూలంగా అయితే తీర్పులు అయితే రావడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలలో కమ్యుటేషన్ రికవరీ పద్ధతి ఈ విధంగా అయితే ఉంది. కొన్ని రాష్ట్రాలు 12 సంవత్సరాల తర్వాత కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల చేయగా, మరికొన్ని రాష్ట్రాలు 13 సంవత్సరాల వరకు రికవరీ కొనసాగించాయండి. చూడొచ్చు మనకు కొన్ని రాష్ట్రాలైతే మొత్తానికైతే తగ్గించాయనైతే చెప్పవచ్చు. 15 నుంచి 12కు కొన్ని రాష్ట్రాలు తగ్గిస్తే, మరికొన్ని రాష్ట్రాలు 13 వరకు తగ్గించాయన్నమాట. ఉదాహరణకు గుజరాత్ ప్రభుత్వమే తీసుకోండి. 13 సంవత్సరాలకు రికవరీని ఆపేసింది. అదే తరహాలో హర్యానా ఏప్రిల్ 2024 నాటి జనరల్ ఆర్డర్ కోసం అయితే ప్రయత్నిస్తోంది. కేరళ అయితే 12 సంవత్సరాల తర్వాత కమ్యుటేషన్‌ని పూర్తిగా నిలిపివేశారండి అక్కడ. ఇక తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉంది. తెలంగాణ పెన్షనర్లు కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులను పొందారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా 10 సంవత్సరాలు పూర్తయిన వారికి కమ్యుటేషన్ రికవరీ నిలుపుదల ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. చూసుకోవచ్చండి. కేవలం 10 సంవత్సరాలు కట్టిన వారికే ఇక ఉత్తర్వులు అయితే వచ్చాయన్నమాట. కాకపోతే ఇది తుది తీర్పు అయితే కాదు. సుప్రీంకోర్టు ఇచ్చేది ఏదైతే ఉంటుందో అదే తుది తీర్పుగా మనం భావించాలి. ఇప్పటివరకు కేసులు వేసిన పెన్షనర్లకు మాత్రమే ఈ ఉత్తర్వులు వస్తూ ఉండగా, అర్హత కలిగిన ప్రతి ఒక్క పెన్షనర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కోర్టుకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వారందరి కోసం జనరల్ ఆర్డర్ తీసుకురావాలని అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏపీ పెన్షనర్ల కోసం తాజా చర్యలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఏపీ పెన్షనర్ల సంఘాలు అందరికీ అర్హత కలిగేలా జనరల్ ఆర్డర్ కోసం కోర్టులో మరికొన్ని కేసులు వేయడానికి సిద్ధమవుతున్నాయన్నమాట. పెన్షనర్ల సంఘాలు మొత్తం ఎవరైతే కోర్టుకు వెళ్ళలేని వారు ఉంటారో, నడవలేని వాళ్ళు అని తదితర ఎవరైతే వెళ్ళాలనుకొని వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ సమన్యాయం జరిగే విధంగా అయితే అందరికీ అర్హత కల్పించేలాగా జనరల్ ఆర్డర్ కోసం అయితే కోర్టులో మరిన్ని కేసులు వేయడానికి సిద్ధమవుతున్నాయి మన పెన్షనర్ సంఘాలు. ఇప్పటి వరకు కొందరు మాత్రమే కోర్టుకు వెళ్ళగా, అంటే ఎవరైతే వెళ్ళగలరో వాళ్ళు మాత్రమే మరిన్ని కేసులు దాఖలు చేయడానికి సంఘాలైతే ప్రోత్సహిస్తున్నాయి. అంటే ఒక ఉద్యమం తీసుకురావడానికి, అంటే ఒక మూవ్‌మెంట్ కోసమైతే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా కోర్టు వాదనలు, తీర్పులు ఈ విధంగా ఉన్నాయి. కమ్యుటేషన్ రికవరీకి 15 సంవత్సరాల గడువు ఎందుకు ఉండాలి అని ప్రభుత్వానికి వాదించినప్పుడు కోర్టు కోర్టు 12 సంవత్సరాల రికవరీ పద్ధతి సరైనది అనైతే అభిప్రాయపడింది. కోర్టు నిర్ణయం మనం చూడొచ్చుగా, 12 సంవత్సరాలే రికవరీ పద్ధతి సరైనది అని కోర్టే చెప్పేసిందనమాట. కోర్టు అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాదులు సరైన సమాధానాన్ని దీనికి వాళ్ళైతే ఇవ్వలేకపోయారు. కోర్టు 12 సంవత్సరాలు రికవరీ సరిపోతుంది గదా! మీకు అసలు ఇంట్రెస్ట్ సహా మీరైతే 12 సంవత్సరాల్లోనే పెన్షనర్ల నుంచి మీరు రాబట్టుకోగలుగుతున్నప్పుడు 15 సంవత్సరాల గడువెందుకు అని క్వెషన్ చేసింది. 15 సంవత్సరాల గడువెందుకు ఉండాలి అని ప్రభుత్వాన్ని వాదించిందనమాట కోర్టు. అందుకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం అయితే రాలేదు. 3 సంవత్సరాలు పెన్షనర్లు ఎందుకు అధికంగా పెన్షన్ చెల్లించాలి?
అధికంగా కమ్యూటేషన్ వాల్యూ రికవరీ చేసుకోవాలి అని చెప్పేసి అభిప్రాయపడిందనమాట. దీంతో గౌరవ న్యాయమూర్తి కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెంటనే జారీ చేసేశారండి. ఎందుకంటే కోర్టు అభిప్రాయం ప్రకారంగా 12 సంవత్సరాలే రికవరీ ఉండాలి, కమ్యూటేషన్ రికవరీ. ఇక పెన్షనర్ల న్యాయ పోరాటానికి కోర్టు ప్రాధాన్యత అయితే ఇచ్చిందండి. ప్రధానంగా 1981 పెన్షన్ నిబంధన ప్రకారంగా కమ్యూటేషన్ తీసుకున్న పెన్షనర్లపై మొదట 15 సంవత్సరాల రికవరీ పద్ధతి అమలు చేయబడింది. సో మొదట అప్పట్లో అయితే ఈ వ్యవస్థని న్యాయపరంగా సవాలు చేసి 12 లేదా 13 సంవత్సరాలకు తగ్గించడం చాలా రాష్ట్రాల్లో ఈ విధంగా విజయం పొందారనమాట. సో మొదట 1981 నిబంధనల ప్రకారంగా అప్పటి కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ సీవీపీ అంటాము. అంటే మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుందండి. అది అప్పుడు మనకు హై ఉండేది. సో హై ఉండేదన్నమాట. అప్పుడు మనకు 15 సంవత్సరాల రికవరీకి అది ఈక్వల్ అయ్యేది. ఇప్పుడు లో వచ్చేసిందనమాట. సో మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ లో ఉన్నప్పుడు 12 సంవత్సరాలకు ఈక్వల్ అవుతుంది. సో దీన్నే విజయవంతంగా చాలా రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా పోరాటాలు అయితే చేసి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకోగలిగారు. ఈ తాత్కాలిక విజయాలు మిగిలిన పెన్షనర్లకు స్ఫూర్తి కలిగిస్తున్నాయి, ఎవరైతే కోర్టుకు వెళ్ళలేకున్నారో వారికి. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి చర్యలపై ఎదురుచూపులండి. సో కోర్టులు అయితే అభిప్రాయపడ్డాయి 12 సంవత్సరాల రికవరీ ఈజ్ కరెక్ట్ అని చెప్పి. కానీ ఇక రాష్ట్ర ప్రభుత్వమే మిగులుబాటు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది, తదుపరి దానికి ఏమైనా కౌంటర్ దాఖలు చేస్తుందా, లేదంటే ఇది కోర్టు అభిప్రాయాన్ని ఓకే అని చెప్పేసి అమలు పరుస్తారా గౌరవమైన ప్రభుత్వ వారు? సో అనేది చూడాలి. ఇక ఏపీ ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉందండి. సో వారి సమాధానం వినిపించాల్సి అయితే ఉంది. ఇప్పటివరకు ఇతర రాష్ట్రాల్లో అఫిడవిట్ వేయకుండానే ప్రభుత్వం కేసులు వాయిదా వేయడం అయితే జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ వేస్తే అది పెన్షనర్లకు అనుకూలంగానే ఉంటుందని న్యాయ నిపుణుల అంచనా. సో మొత్తానికి ఏపీ పెన్షనర్లు కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల కోసం చేస్తున్నటువంటి ఈ న్యాయమైన పోరాటం దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ఒక విప్లవంలా ప్రేరణ నిలుపుతుందన్నమాట. అంటే అందరినీ ఈ విధంగా స్ఫూర్తిదాయకంగా అయితే నిలుస్తోంది. కోర్టు ద్వారా మధ్యంతర తీర్పును పొందడం అనేది గొప్ప ఆరంభం అనే చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి స్టెప్లోనే విజయవంతంగా సక్సెస్ఫుల్గా మనము ఒక మెట్టు ఎక్కామన్నమాట. కాబట్టి ఇక జనరల్ ఆర్డర్ సాధించడానికి పెన్షనర్లు అంటే జీవో అండి, మనందరికీ తెలిసిందే జనరల్ ఆర్డర్ అంటాము. వన్స్ జీవో జారీ చేశారంటే ఇంకా కమ్యూటేషన్ రికవరీ 12 సంవత్సరాలే అవుతుంది. దీన్ని ఎవరు ఇంకా మార్చలేరు అనమాట. సో పెన్షనర్ల సంఘాలు మరింత శ్రమిస్తున్నాయి జీవో కోసం అయితే. ప్రభుత్వం స్పందనపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గౌరవ పెన్షనర్ల గౌరవము, ఆర్థిక భద్రత కోసం కలిసి కృషి చేయడమే మంచి మార్గంని దేశమంతా ఇప్పుడు ఈ విధంగా కమ్యూటేషన్ రికవరీ నిలుపుదల అనేది ఒక విప్లవంగా రాచుకుందనే చెప్పవచ్చండి. సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతి ఒక్క రాష్ట్రాల్లో కూడా ఈ మేరకు దీనికి సంబంధించి కోర్టుకు వెళ్ళగా అన్ని రాష్ట్రాలు కూడా విజయవంతం అయితే సాధించాయి ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.